ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దయచేసి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో ఇప్పుడు వచ్చిన వందనాలు. మరి ఫస్ట్గా మనం ప్రార్థన చేద్దాము వాక్యానికి ముందుగా. ఎందుకనంటే మరి బోరపడ నుంచి మన దగ్గరికి వస్తారు కదా, మరి వెంకటేష్ అన్న పద్మా సిస్టర్ గారు నిన్న వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం కట్టం వచ్చేదానికి కింద పడ్డారంట. మరి ఆ శని కొంచెం తగ్గింది, చిన్నగానే జరిగింది కానీ చలికాలం కదా చాలా బాధపడ్డా. నేను ఇక రెడీ అయ్యి బస్ స్టాప్ కాడికి వెళ్తే ఫోన్ చేసి అమ్మాయి అన్న వద్దు నాకు చిన్న దెబ్బ తగిలింది అంటే చాలా బాధపడ్డాను. ఎందుకంటే బిడ్డలో ఎంత దూరమైనా కానీ దేవుడు సరిదన్నా దేవుడు అన్న ప్రేమగా ఆసక్తి కలిగి భార్య భర్త ఇద్దరు కాడ ఆ భర్త కాడ చాలా మంచి వ్యక్తులు ఇద్దరు. దేవుడు అన్న దేవుడు సన్నిధన్న ప్రేమ కలిగిన వాళ్ళు. మరి నిజానికి నాకు ఆ విషయం తెలిసినప్పుడు చాలా బాధ వేసింది. మరి నైట్ అంత ప్రార్థనలో ఉండడం జరిగింది. బిడ్డలకి ఒక దురాత్మ వాళ్ళ సంపేతం చూసి, ఎందుకనంటే వాళ్ళ బిడ్డ మరి తమ్ముడు కూతురు పుట్టేట్టుగా చేసేదానికి మొక్క తెరుచుకునే దానికి ముందు మాట్లాడుకున్న తర్వాత ఒక మనిషి చనిపోయాడు. ఆ తర్వాత ఇంకొక ఆయన చనిపోయారంట. అంటే మరణము అపాయం వెంటాడుతూ ఉంది. మరి బిడ్డలు ఏది తిరిగి వచ్చేంత మనమైతే ప్రార్థన చేద్దాం. ఎందుకంటే దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు కనుక మనం రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. స్తోత్ర 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 స్తోత్ర. తండ్రి కాపాడండియ్యా, అపాయాల నుంచి మీరు తప్పించినందుకు స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా భార్య భర్తలు ఇరువురు మీరు కాసి కాపాడినందుకు పరిశుద్ధుడా మీ హస్తం సాపి బిడ్డలు మీరు రక్షించినందుకు స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా భద్రపరుస్తున్నందుకు స్తోత్రం స్తోత్రం. గొప్ప దేవుడా నీకు స్తోత్రం, శక్తివంతుడా స్తోత్రం, శాలీన రాజా స్తోత్రం. దానికి బిడ్డలు మీరు కాసి కాపాడు నీకు స్తోత్రములు వందనాలు. మనిషి ఆరోగ్యం తెలిసి బిడ్డలు మరి నాయన తిరిగి వచ్చాక తోడుగా వస్తారు. అలాగే నాయన కూడా సంఘాన్ని సంఘ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి వారి ఉద్యోగాల్లో డ్యూటీ రాకపోకలు వాక్యం ద్వారా మాతో మాట్లాడే మమ్మల్ని బలపరిచి సమస్య మహిమాగారు మీరే పొందుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి నామానికి మహిమ కలుగును గాక. అలా ప్రేమైన దేవుడు పెట్టలేదా నిన్న చాలా మించుమించు 3:30-4 ప్రాంతంలో చెప్పు చాలా బాధపడ్డా. కానీ ప్రార్థన చేస్తే దేవుడు అంత ఇవ్వచ్చు. దేవుడి స్తోత్రం. ఎందుకు నాకు అంత బాధ వేసిందనంటే నిజానికి నాకున్న నా బంధువులైనా నా స్నేహితులైనా నన్ను ఆదరించేవారు ఎవరు ఉన్నారంటే అది సంఘ బిడ్డలు మాత్రమే. నలుగురు బిడ్డలు ఒక తల్లిదండ్రికి ఆ నలుగురు బిడ్డలు ఇద్దరు బిడ్డలు బాగోలేదు ఏదైనా ఇబ్బంది అయిందంటే మొదటిగా బాధపడతాను. కానీ చాలా అంటే చాలా చూడండి ప్రేమ దేవుడి బిడ్డలాగా నేను చాలా బాధపడుతూ ప్రార్థన చేసుకుంటే వెంటనే ఇక ఫోన్ చేసి పాస్టర్ గారికి అక్క చిన్న దెబ్బే వద్దులే అని చెప్పినాను. అంటే పాస్టర్ గారు నాకు ఫోన్ చేసి పాస్టర్ గారు నా బ్రేక్కి వెళ్ళి బయటికి నేను మధ్యలో ప్రార్థన చేసుకుంటే ఇక చిన్న దెబ్బేనంటయ్యా వదిలే అని అమ్మాయి అంటే సరేనా మనం ప్రార్థన చేస్తుంది. ఎందుకంటే బిడ్డలకే తన ఇబ్బంది అంటే తట్టుకోలేను ఫస్ట్గా. ఇంకోటి ఏంటంటే నేను దేవుడిని అడుగుతూ ఉంటాను. ఏమనంటే దేవా ఏదైనా అపాయం వచ్చేది నాకు చూపిస్తావు కదా, ఇలా ఎలా జరిగింది ప్రభు అని అంటే ఫస్ట్ మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ పనికి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా లేదా ఎక్కడికైనా వెళ్ళినా కానీ ప్రార్థన చేసుకుని భయించాను. ఎందుకనంటే నా హృదయంలో బాధగా మీకు చెప్తున్నాను. ప్రార్థన చేసుకుని మీరు డ్యూటీకి వెళ్ళండి, ఆపడానికి వెళ్ళండి. దేవుడు కాపుతారు లేదు మనము అసలు కాపాడబడలేము. కనుక దేవుడు పెట్టలేక చాలా బాధ. మరి నైటు ఇంచుమించు 2-3 గంటల దాకా ప్రార్థనలోనే ఉన్నాం.
ఎందుకంటే ప్రతి శనివారం ప్రార్థన చేస్తాను కానీ అన్న మళ్ళా పొద్దున్న ఫోన్ చేశాడు. వెంకటేశ్వర అన్న మాకు కొంచెం పర్లేదన్నా ఓకే తగ్గిందన్నా, మీరు ప్రార్థన బట్టి దేవుడి కృపను పట్టేటప్పుడు కొంచెం మనసు ప్రశాంతంగా అనిపించింది. అందుకని ప్రియమైన దేవుడి పెట్టలేదా, నేను ఏం చూస్తానంటే ఏ పెట్టలైనా సరే మీరు ఏ పని మీద వెళ్ళేటప్పుడైనా ఒక మాట నాకు చెప్పి వెళ్ళని చూస్తాను. ఎందుకంటే నేను ఇక్కడ ప్రార్థనలో కూర్చుంటా, నేను వెళ్ళే ప్రతి పనిలో నా దేవుడు చేయగలం. ఎందుకంటే ఖచ్చితంగా దేవుడు చేయగలం చేస్తాడు. దేవుడు తన సన్నిధిని మీకు తోడుగా ఉంచి నీకు ముందుగా తన దోతలు పంపిస్తాడు. మార్గవంతుడు కాడ తన దోతలు మీకు కావాలి కనుక ప్రేమైన దేవుడు మరి చాలా అంటే చాలా బాధ. అలాంటి బాధల నుంచి దేవుడు నిజంగా మరి అమ్మాయిని పదమని అలాగే వెంకటేశ్వర కాపాడాడు. దాన్ని బట్టి దేవుడు నామానికి ఇంకా దేవుడికి నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కనుక ప్రేమ దేవుడు బిడ్డ బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో కీర్తన 91వ అధ్యాయం మనం చదివినట్లయితే, బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో కీర్తన 91వ అధ్యాయం చదివినట్లయితే 91 ఫస్ట్ నుంచి అక్కడ మనకి ఒక వాక్యం రాయబడుతుంది. 98 ఫస్ట్ నుంచి మనం చదివినట్లయితే ఒక వాక్యం మనకు త్యాగగా రాయబడుతుంది. అక్కడ జాగ్రత్తగా చదవండి దయచేసి. తొంభై ఒకటి ఫస్ట్ నుంచి ఒకటి నుంచి మొదటి అధ్యాయం చదువు. మహోన్నతుడు చాటు నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, ఆయనే నా మాట, నేను నమ్ముకున్న నా దేవుడని. ఎవరి మాట చెబుతున్నారంటే దావీదు మాట చెబుతా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. ప్రేమైన దేవుడు పెట్టారా, మనకు ఒక పాట మనకు ఒక కొండ ఎవరయ్యా అంటే మొదటగా నేను చెప్పే మాట ఏంటంటే, అమ్మ మీరు రక్షణ తీసుకోండి, బాప్టిజం తీసుకున్నంత మాత్రాన బాప్టిజం తీసుకుంటే నాకేం కాదు కానీ దేవుడికి మీరు ప్రేమైన బిడ్డలుగా మార్చబడతారు. దేవుడికి స్తోత్రం. ఆయన రక్తము ఒక శక్తిని మీరు పొందుకుంటుంటారు. మీరు ఏ మార్గం వెళ్ళినా కానీ మన ఎలిజబెత్ తల్లిగా చెప్పింది కదా, బాప్టిజం తీసుకున్న తర్వాత దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. ఆరోగ్యం ఇచ్చేది దేవుడు మీకు ఏం కాకుండా ప్రార్థన చేసిన ఒక కాపురం దేవుడు ఇచ్చాడు. అందుకే చూడండి, పూర్తిగా మనం ఆయనలో ఉన్నప్పుడు ఏదైనా సరే దేవుడు ఏం చేస్తాడంటే మేలు మనకు కాపు చేస్తూ ఉంటాడు. ఈ దావీదు ఎవరి గురించి చెబుతున్నాడు? నేను యెహోవా గురించి చెబుతున్నాను అంటున్నాడు. ఎవరి గురించి చెబుతున్నాడు? అక్కడ యెహోవా గురించి ఏమని చెబుతున్నాడు? ఆయనే నా పాట, ఆయనే నా పంట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవా గురించి సాక్ష్యం ఇచ్చినను. దేవుడికి స్తోత్రం. ఈరోజు దేవుడి వరకు మనకు సాక్షిగా నిలబడాలి. అవి నిజంగా వెంకటేశ్వర చాలా ప్రయోగాలు ఒక సాక్షిగా నిజంగా నిలబడతాడు. ఆ రోజు నేను చికెన్ తీసుకొస్తాను, బయటకు వెళ్తాంటే నాతో పాటు వచ్చాడు చిన్న బిడ్డలాగా. అందుకంటే ఇట్లా అయిందంటే నాకు తట్టుకోలేకపోయా. ఎందుకంటే ఆ రోజు ఒక పసిపిల్లడే నాతో వచ్చాడు. అన్న చక్కగా ఇద్దరు వెళ్ళి మరి కావాల్సినటువంటి మసాలాలు కానీ దానికి సమస్తము అంటే చికెన్ పకోడీ కావాల్సినవి కానీ, ఇటు మటన్ ఈ చికెన్లో కావాల్సిన మసాలాలు కానీ, పెరుగు కానీ, ఏదైనా ప్రతి ఒక్క ఐటమ్స్ కాడ చాలా దగ్గరుండి నాతో పాటు ఉండి ఆయన ఆ రోజు నాతో వస్తూ జరిగింది. ఈ మాట తెలిసిన వెంటనే నా గుండెలు అణిసివేసినంత బాధ తెలిసింది. దేవా, ఒక మాట నా శ్రమ లేకోకుండా నీకు తెలియకుండా ఎలా జరిగింది అని అంటే, నేను అమ్మాయిని ఫోన్ చేసి అయితే నా ప్రార్థన చేసుకోకుండా వెళ్ళామన్నా అంటారు. నేను అందుకే మీకు నా 2 చేతులు జోడించి అవుతుంది. దయచేసి లైవ్లో చూసి పెట్టమందరూ పెట్టినందరూ మీరు ఏ పని మీద ఫంక్షన్కి వెళ్ళండి, కానీ ప్రార్థన చేసుకుని దేవుడిని అనుసరించి మీరు వెళ్ళండి. దేవుడు మీకు తోడుగా ఉంటాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు ఎలా ఉంటాడు? నీకు తోడుగా ఉంటాడు. ఏ అబ్బాయి మీ వద్దకి రానివ్వడు.
చదవండి ఇంకా కొంచెం కిందకి బైబిల్లో. ఆయన నా ఆశ్రయము, నా కోట, నమ్ముకున్న నా దేవుడని చెప్పుచున్నాను. వేటగాని ఊర్లో నుండి ఆయన విడిపించును, వేటగాని ఊర్లో నుంచి ఆయన విడిపించును. నాశనకరమైన దేవుడు రాకుండా నన్ను రక్షించును, నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కలతో నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడము దారుణమైనది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎదురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు కాల్చే రోగమునకైనను భయపడకుందు. ప్రక్కన 1000 మంది పడినను, ఇప్పుడు ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము ఎందుకు రాదు. దేవునికి స్తోత్రం. చూడండి, ఎందుకు రాదు అపాయం వద్దకంటే ఆయన నీకు తోడై ఉన్నాడు. ఆయన నాకు తోడై ఉన్నాడు కనుక అపాయం ఆపుతున్నాడు అంతే. దేవుడికి స్తోత్రం. వచ్చింది కానీ దాన్ని ఆపి దాన్ని తప్పించగలిగినాడు ఆయన. ఏటగాని ఊళ్ళో నుంచి మనం వినిపించడానికి కొన్నిసార్లు ఆదరణ లేక బాధపడుతూ ఉంటుంది. కొన్నిసార్లు నా జీవితంలో జరిగిందని బాధపడుతూ ఉంటుంది. ఈరోజు శామిలిపేట నుంచి ఒక సహోదరి ఎవరికో ఫోన్ చేయబోయి నాకు ఫోన్ చేసి అంటుంది, పాస్టర్ గారు అర్జెంటుగా ప్రార్థన చేయండి, ఇప్పుడు ప్రార్థన చేస్తే నా మనిషి బతుకుతుంది అంటారు. నాకు అర్థం కాదు. నేను ఇక్కడ దైవజనుడే కానీ మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు తల్లి అని అన్నా, నేను శామిలిపేట నుంచి మాట్లాడుతున్నా, నాకు అర్జెంటుగా ప్రార్థన చేయండి అన్నా అన్నది. నీ సమస్య చెప్పరాన్నా, నాకు నేను దూరంగా ఉన్నాను, ఇక్కడ హాస్పిటల్ చేయలేదు, భయంకరమైన కడుపులతో బాధపడుతున్నాను అన్నాను. నేను వెంటనే ఒక మాట చెప్పాను, నీ పట్టణంలో చేయబెట్టుకో, ప్రార్థన చేస్తావు, చెయ్యి ఆకాశం అయిపో, చెయ్యి పట్టణాలు ఉంచుకోవాలి, ఫోన్ స్పీకర్ ఆన్ చేసి ముందు పెట్టుకోవాలి. ఇక ఆపటి స్పీకర్ ఆన్ చేసి మరి ఏ ఎట్లా పెట్టుకుని తెలియదు, ఒకసేపు పైకి ఎత్తుంది, ఒకసేపు పట్టణం పెట్టుకుంది. ప్రార్థన చేస్తాం ప్రారంభించా. దేవుడి అభిషేకము నా మీదకి దిగింది. అలా దిగి ఉన్నంత వేడి చగల 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 మంటలు పడుతూ ఉంది. యేసు నామములో ప్రతి బలహీనత ఆ బిడ్డను ఇప్పుడే విడిచి వెళ్ళిపోవుగాక. ఆనాడు నీ బలకు ఏరియా ఒక్కడే నిలబడ్డాడు. 450 మంది బయలు ప్రవర్తన ఎదుట ఆ ధైర్యము, ఆ తెగింపు, ఆ తెగువ నిన్ను బట్టి నేను ప్రార్థన చేస్తున్నా, వెంటనే బిడ్డ స్వస్థపడు కాక ఆమె అది ఒంటనమ్మని ఫోన్ పెట్టేశారు. 2 నిమిషాలు మనం ఫోన్ చేసింది, మీరు ఎవరు అడుగుతున్నారు ఫోన్ చేసి. ప్రార్థన చేసే కదా నేను ఎవరంటే చెప్పలేను. ఎవరు ప్రార్థన చేసేది? ఎవరు? దైవ సాకులేదు ఎవరన్నా కానీ ప్రార్థన చేసేది. ప్రార్థన చేసినప్పుడు మీరు ఎవరు పాస్టర్ కానీ నెంబర్ ఎక్కడదని అంటే నేను అన్న ఎవరికి చేయబోయామంటే నేను ఎవరికో మా బంధువులకు చేయబోయాను, కానీ దేవుడు చేయాల్సిన కార్యక్రమం దేవుడు పంపించాడు. దేవుడి స్తోత్రం. నేను ఫోన్ చేయమంటే నేను బతికా. భయంకరమైన బాధ అన్న చెప్పుకోలేను. ఏమంటే సరితని వదిలే ఇప్పుడు ఎట్టా ఉందని అన్న తగ్గింది. ఇంత పౌరం ప్రార్థన ఇంత శక్తి ఉందని నాకు తెలియదా. నేను మిమ్మల్ని చూడాలన్నా అంటుంది. నేను అన్నాను, యూట్యూబ్లో మన మెసేజ్ వచ్చింది, నన్ను చూసి ఎక్కడే లేదు కానీ ఇదే ఫోన్ నెంబర్ ఒకసారి నేను ఫీడ్ చేసుకుని పాస్టర్ శాలేం రాజాని కొట్టు, మన మెసేజ్ మొత్తం నీ ఫోన్కి యాక్టివేషన్ అయిపోతాయి అని చెప్పి కొట్టేదంట. వచ్చేసింది అంట. ఫస్ట్ మెసేజ్ చూసి అంటుంది, ఎక్కడ మెసేజ్? యుక్రెయిన్ విషయంలో మరి ప్రార్థన చేసాము, అలాగే మణిపూర్ విషయంలో ప్రార్థన చేసాము. ఆ మెసేజ్ వెంటనే మణిపూర్ విషయం మెసేజ్ ఆన్ చేసిందంట. మణిపూర్ ప్రజల కొరకు మనం ప్రార్థన చేసి ఆ ప్రజల కొరకు మనం గవర్నమెంట్ అనే చట్టాన్ని మాట్లాడే విషయాలు ఆమె అంటుంది, పాస్టర్ గారు ఒకసారి మిమ్మల్ని చూసే భాగ్యం అండి. నేను మామూలు మనిషినే, నాలో ఉన్నవాడు గొప్పవాడు, దేవుడికి స్తోత్రం. నేను సామాన్యుడే కానీ నన్ను నడిపించేవాడు మాత్రము ఈ సృష్టి యావత్తును కలగజేసినవాడు. తన కనుమంటే కలిగింది, తన కనుమలుగా కంటే కలిగింది ఏదైనా ఆగిపోమంటే ఈ సముద్రం భూమి పైన నిలిచిపోతుంది అంతే. దేవుడి స్తోత్రం. ఈ భూమి పునాదులు అగాధ జలంలో వాటి పునాదులు నిర్మించిన దేవుడు అండి మన దేవుడు. సముద్రం తన నోటి మాటకి మార్గము 2 పాయలుగా వెళ్ళిపోయిందా లేదా? 2 పాయలుగా చూడండి.
తన కలుగును కానీ ప్రతిదీ కానీ జీవరాశులు కానీ చెట్టులు కానీ అయితే వాటికి పేరు పెట్టింది మాత్రం ఎవరు చెప్పమంటారా? ఆదా. ఎవరు పేరు పెట్టింది? ఆదా పేరు పెట్టాడు. ఇది పిల్లి పిల్ల అని, ఇది కుందేలు అని, ఇది తాబేలు అని, ఇది నక్క అని, ఇది పులి అని ఆయన పేరు పెట్టాడు. కానీ కలగజేసింది మాత్రం దేవుడు. దేవుడి స్తోత్రం. అలాగే ఆ సహోదరి అంటుంది, అన్న ఒకసారి నేను కదా మందిరానికి రావచ్చండి. నేను 24 hours 320 రోజులు 360 రోజులు 24 గంటలు మందిరం తలుపులు తెరిచి ఉంటే ఈ నెంబర్కి ఆటో అయినా బుక్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా సరే రావాల్సిన మాట ఏమి లేదు. వచ్చే ముందు నన్ను కావాలంటే ఒక ఫోన్ చేసినాను. దేవుడి స్తోత్రం. అంతే కదా, బిడ్డలు ఉన్నారు అన్న అంటే ఫోన్ చేసి పోతాను. ఏపీ ప్రాంతంలో మీటింగ్స్ రమ్మంటే పోతామంట. మీకు తెలుసు, నా సొంత తమ్ముడి విషయంలో కాడ పక్కన పెట్టి దేవుడు పరిచయం పక్కన నిలబడేవాడు. ప్రైజ్లా కారణం ఏంటని చెప్పమంటారా? ప్రార్థన చేశాడు, దేవుడు ఏం చేశాడు? అక్కడ కార్యం జరిగించాడు. నేను పోయే అవసరం నేను పోయా నేర్పుతాను. చెప్పండి, మీరు చెప్పండి, నేను పోయా నేర్పుతాను. ప్రభు కుమార్ తమ్ముడు చేపట్టి లేపట్టి నడిపించాడు. మరి వాడిని ఎట్లా నడిపిస్తారంటే నాకు అర్థం కాదు. అందుకే ప్రార్థన చేశారు. మా వాడు బాధపడ్డారు. బాధపడితే ప్రయోజనం కాదు, కానీ దేవుడు ఉన్నాడు, మీరేం బాధపడతారు. దేవుడు మహాకృపను బట్టి మంచిగా నడుస్తున్నాడని వచ్చింది. ఎప్పుడైనా గుర్తుపెట్టు, మనం దుఃఖిపోయాల్సి వార్తలు వింటాం, కానీ దొంగదు. నేను నడిపించేవాడు దేవుడు. ఏం చేస్తున్నాయన? తన రెక్కలతో నిన్ను కప్పుతున్నాడండి. ఏ దేవుడు నీ గుడాలను సమీపించక, ఏ అపాయానికి నీకు ఇబ్బంది కాక, అంత మాత్రం ఏం చేస్తాడో తెలుసా ఆయన? నువ్వు వెళ్ళే ప్రతి మార్గమును తన దోతులకు ఆజ్ఞాపిస్తాడు. అమ్మా ఎస్ బాబా అని వెళ్తున్నాడంట, ఆ మార్గంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఆయన వెళ్తున్నాడు. అప్పుడు 2 దేవదూతలు బయలుదేరుతాయి. ముందనక ఎడకోట ముందు నడుస్తూ ఉంది. ఎందుకు దేవదూతలు 2 ఒక్క మనిషే కదంటే, ముందు ఏ ఆటంకాలున్నా అది తొలగిస్తూ ఉండింది ఆ దేవదూత. వెనకాల ఏమన్నా మన శత్రువు దాడి చేస్తుంటే ఈ దేవదూత కత్తి తీసుకుని చూస్తూ ఉండేది. శత్రువుకి అవకాశము లేదు అక్కడ. దేవుడికి స్తోత్రం. మనం ఏర్పాటు మన జీవితం ఏంటండి? మన పాదాల కంట ఆయన వాక్యము దీపమై ఉందండి. పట్టండి సార్, మన పాదాలకి ఆయన వాక్యము దీపమై అంటే ఎలుగై ఉందంట. ప్రేమ దేవుడు పెట్టారా? నేను అప్పుడప్పుడు అనుకుంటా, దేవా ఎలాంటి వాడినో ప్రభు, ఎప్పుడో పట్టి అయిపోయేవాడిని, ఎప్పుడో గడ్డి మనిషి పేరు మర్చిపోవచ్చు, కానీ నీ పరిచర్యలో నిలబెట్టుకుని ఈ జీవితాన్ని నిత్య జీవితం ప్రభు, నా బ్రతుకు దినవలంతా కాడ నీ కొరకు నేను పనిచేయను, కానీ నాకంటూ నేను ఏ విషయంలో పనిచేసుకో. దేవుడి స్తోత్రం. ఎందుకంటే నువ్వు ఉంటావు, నాకేదో అవసరము నువ్వు చేస్తూ ఉంటావు. ఎందుకంటే ఇప్పుడు పెద్దలు మాట్లాడతారు కదా, నాలుగు మోసినోడు చెప్పండి వ్యవసాయం చేయలేకపోయాడు. ప్రభు కుమారి అసలు మా అమ్మాయికి అసలు వ్యవసాయం తెలియదు. నారు పోసిన వాడు నేను పైకి మారడు. ఎందుకు మాత్రమండి? నారు పోసిన ఆయనే కదా, నేను కదా. అలాగే మరి మనం ప్రార్థన చేస్తాము, మార్గం తెరకుండా అయినా మౌనడు. ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఆయన ప్రార్థన ఆలోచించి అస్సలు మౌనం అంగీకారం కాదు. ఆయన చేసే కార్యం ఆయన చేస్తాడు. దేవుడు ఎలాంటి మేలు, ఎలాంటి కార్యాలు. నాకు ఆ సహోదరు ఫోన్ చేసిన వెంటనే చాలా సంతోషం అనిపించింది. ఇక కాబట్టి నేను ఆ సంతోషంలో క్షాయి తాగి, మామూలుగా నేను సండే పూట ఏం చేసుకోను, కానీ నాకు అనిపించింది ఇంత సంతోషంలో ఏమైనా తినాలి అనిపించింది. నేను ఓ క్షాయి తాగి మాస్టర్ మాకు క్షాయి పెట్టించుగానంటే ఏమైందయ్యా దేవుడు మీరు చేశాడు తప్ప. నిజంగా ఎవరినన్నా నేను ధనం వస్తే సంతోషపడే సాగులు చూశాను, డబ్బులు చూసి ఆశపడే సాగులు చూశాను. కానీ ఒక విశ్వాసం మంచిగా ఉండాలి అంటే సంతోషపడే దైవ సాగులు నేను ఇన్ని చూస్తాను. నాకు కడత వద్దు, కానీ మహిమ దేవుడికి మాత్రమే కలుగుతుంది. ఎందుకంటే సమస్త కార్యం జరిగించేవాడు ఆయన. అప్పుడు మనం పడిపోతామో చెప్పండి, ఆయన ఏం చేస్తాం? ఆయన రెక్కలతో మనల్ని కప్పుతూ ఉన్నాడు. ఆయన రెక్కల కింద మనక ఆశ్రయిస్తూ ఉన్నాడు. ఆయన కోటలో మనం బతకాలి. ఆయన మనకు కొండ అయి ఉన్నాడు, ఆ కొండ నీడని మనం బతకాలి.
ప్రియమైన దేవుడి బిడ్డలారా, మీరు ఏ మార్గంలో పొరకు వెళ్ళా ఏ రూటికి వెళ్ళా ప్రార్థన చేసుకోండి. ప్రార్థన పూర్వకంగా మీరు బయలుదేరాలండి. నా ప్రభు ఏ సంవత్సరం అయినా సరే దేశ దూరంగా పడేస్తాడు. హల్లెలూయా. అది ఏ సంవత్సరంలో కాదు, అదే శ్రమంగా కానీ నీకంటే ముందుగా దాని దేశ దూరం పడాల్సి నీ మార్గాలన్నీ ఇక్కడ సరళం చేస్తావు. ఏదైనా సరే కాగేదేమి ఉండదు. ఎందుకో చెప్పమంటారా? ఆయన నీకు తోడుగా ఉన్నాడు కనుక. చెప్పరు ఎవరితో కూడా నీకు? ఆయన యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు కనుక నేను మార్గం అంతట్లో కాదా దీవెనే కానీ అవమానాలు అపజయాలు చూడను. అపవాది ఏదో చేయాలని చూసింది, బిడ్డలైనా ఇద్దరిని కాడ ఏదో చేయాలనుకుంది, కానీ దేవుడైతే రప్పాట్ల బిడ్డలతో కాపాడాడు. ఏమండి ఇక్కడ తగిలిన దెబ్బ అదే ఇక్కడ తగిలితే ఉన్నది. చాలా పడిపోయిందంట, అన్న షర్ట్ అంతా తెచ్చిందంట. చూడండి ఎంత బాధ. కొంచెం దెబ్బ తగిలితేనే ఎంతో ఇదైంది, కొంచెం బ్లడ్ కాదు. ఆయన షర్ట్ అంతా పాపం తడిస్తే నాకు చాలా బాధపడ్డా. ప్రార్థన చేసే దేవా అంటే మళ్ళా మీద ఫోన్ చేశాను, బాధ నా పేడమైతే కొట్టుకుంటారని మీరేమనుకోండి. ఎందుకంటే బిడ్డలో బాధలో ఉన్నప్పుడు చూడాలి. వాడు సంతోషంగా ఉండాలనుకో, ఈ నెల ఫోన్ చేస్తే వచ్చే నెలలో బాగలేదు. వాడు సంతోషంగా ఉండాలి కదా. ఇప్పుడు మనం ఏం చేసేది ఏముంది? ఆపుతానంటే యేసయ్య ఏం చేస్తాడండి? చెప్పరు. ఆపుతాడు యేసయ్య ఏం చేస్తాడు? నాకు తెలియదు ఎందుకని సొంతం ఉంటాడు. ఆపుతా ఒక చనిపోయిన మనిషిని ఎలా లేపుతాడో తెలుసా? యేసు ప్రభు ఒక ఊరిలోకి వస్తున్నాడు. ఆ ఊరిలో నుంచి ఒక యవనస్తుడు చనిపోతే పాడి మీద పెట్టుకుని ఊరి శివుడు తీసుకుపోతున్నాడు. ఊరవతల తీసుకుపోతున్నాడు. తీసుకుపోయే సమయంలో ఏం జరిగిందంటే యేసు ప్రభు ఆ ఊరు దగ్గరలోకి వచ్చేటప్పటికి ఆ ఊరు శివుడికి వీళ్ళు వస్తూ ఉన్నారు. ఇద్దరు మొత్తం మీద ఎదురుపడ్డారు. అప్పుడు దాకా అంటారు, అమ్మ ఊరుకు ఏడమాక, అమ్మ ఊరుకు ఏడమాక అని ఊరు కూడా అందరూ అంటున్నారు. ఈ పక్కన వాళ్ళందరూ అంటారు. ఏమో బాధ గమనించి దేవుడు ఆగి ఇంతగా బాధపడుతుంది కదా. అయ్యో భర్త కాడ చనిపోయాడు, ఉన్న కొడుకు కాడ చనిపోయాడు, ఈ పరిస్థితి అట్టాగని చెప్తే దేవుడు ఆగి ఊరికమ్మ బాధపడమాక అని అంటున్నాడు. అప్పుడు దాకా వాడేమన్నారు? ఊరుకో బాధపడకమ్మా. వాళ్ళు అన్నది అదే మాట కదా. మరి కొత్తగా అన్నది ఏముంది దాంట్లో? కొత్తగా అన్నది ఏముందంటే ఒక అద్భుతం అక్కడ చేసేది. దేవుడి స్తోత్రం. ఆ పాడి మీద ఉన్న చిన్నవాడిని ముట్టుకుని ఆ పాడి మోసేవాడు అన్నాడు, ఇదిగో ఈ మెల్లిగా బాబు దింపండి అన్నాడు. ఏమన్నాడు? ఇంతమే కింద దింపండి అని అంటే, లేదండి ఆయన సరిపోయాడు, ఏదో మా కార్యక్రమం మీద తీసుకెళ్ళి లేదు అతను నిద్రేస్తున్నాడు కానీ సరిపోవాలి. దేవుడి స్తోత్రం. ఆ పాడి కొట్టుకుని ఏమన్నాడు? ఆ పాడి కొట్టుకుని ఏమన్నాడంటే, చిన్నవాడా లేదని అంతే. ఈ జీవాధిపతి జీవం కలిగిన దేవుడు ఎప్పుడు ఆ పాడి కొట్టుకున్నాడు, ఆ పిల్లోడు లేచి ఆ పండి నిలబడ్డాడు. లేదుగా తల్లి ఏడుస్తుందా, తల్లి సంతోషపడుతుందా? సంతోషపడుతుంది. కానీ ఆ ఊరు ప్రజలందరూ చేయలేదు, యేసయ్య చేసి చూపించారు. ఊరు ప్రజలు చెప్పారు ఏడమాకనమా బాధపడమాక అంతవరకే. కానీ యేసు ప్రభు అలా చేయలే. తన కుమారుడి సజీవుడిని తనకు లేపాప చెప్పాడు. ఏ రోజు ఏ సమస్యలో ఉన్నామో దేవుడికి అప్పచెప్పాడు. ఏ కన్నీళ్ళలో ఉన్నామో, ఏ ఇబ్బందుల్లో ఉన్నామో, ఏ అప్పుడు ఏ వేదంతో కుంగి కుమిలిపోతున్నామో నాకు తెలియదు, కానీ నువ్వు సజీవుడైన దేవుడికి నువ్వు అప్పచెప్పేవాడు. దేవా ఇది నా సమస్య నాకు చెప్పద్దు, నువ్వు దేవుడికి చెప్పేవనుకో నా దేవుడు వినువెంటనే నీ కార్యసిద్ధి కాలం ఆయన వినువెంటనే సమస్య నేర్చు నామము తొలగించి నీకు నెమ్మదిని సమాధానం ప్రశాంత ఆదరణ ఆయన అనుగ్రహించే దేవుడు. దేవుడికి స్తోత్రం. ఆ చిన్నవాడిని బతికించాడండి. ఊర్లోకి ఆయన అంతగాడు ఊరు బయటకు వాడు వస్తుంది. ఈరోజు నువ్వు ఎట్టుకు వెళ్ళినా, ఏ మార్గంలో వెళ్ళినా, ఏ సమస్యలు ఉండే కానీ ఆయన వైపు చూసే వ్యక్తిగా నువ్వు ఉన్నట్టయితే, ఆయన మీద నువ్వు పూర్తిగా ఆదుకున్నట్టయితే దేవుడు నీకు సమీపంలో ఉన్నాడు. నువ్వు ఏదైనా ఆయనకి కష్టం చేస్తావు. చాలా మంది ఏం చేస్తారంటే మందిరానికి అంతా మంచిదే, దేవుడి సరిగ్గా ప్రార్థన చేస్తారు, అది మంచిదే, కానీ అడగవు దేవుడిని. ఎవరు తెలుసా? బ్రహ్మా నువ్వు తప్పు నాకు ఈ లోపల ఎవరున్నారయ్యా, నువ్వు మేలు చేయకపోతే నాకు మేలు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా, నువ్వు సహాయం చేయకపోతే నీ సహాయం ఆడిచే పొందుకుంటాను ప్రభా అని దేవుడు అడగను. కానీ
ఆ మనుషులకు చెబుతూ ఉంటారు, నేను కొద్దిగా బాధలో ఉన్నానయ్యా, నేను కొద్దిగా అప్పుల్లో ఉన్నానయ్యా, లేదా కొద్ది సమస్యలు. మనుషులు ఏం చేస్తారు తెలుసా? ఇదిగో ఈ మనిషికి మాత్రం ఉండేటుంది కానీ ఏమి కాదు మనం లక్ష్య చేద్దా, ఈ మనిషి మామూలు మనిషి కాదు అంటారా లేదమ్మా? అంటారు. కానీ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు వైపులో చూసి నీ సమస్య ఏదైనా దేవుడికి నువ్వు అప్పచెప్పేవనుకో, దావీదు ఏమంటాడు? వంద కొంచెమే ఆ యుద్ధం చేసి గొలియాతో తోడవుతాడు దావీదు. మోకాలు నేను వాస్తవం చెప్పమంటే, కానీ యుద్ధం యెహోవాదే, నేను యేసయ్య పేరుకు మొత్తం యుద్ధం చేస్తాయి ఆయన చూసుకుంటాడు. గోచియాలో రాళ్ళు పెట్టుకుంటూ వస్తాడు, కత్తు లేపు వాడిని దావీదు. అది ఎప్పుడు వాడినట్టు కాదు కదా. వర్షాలు రాళ్ళు పెట్టుకుని గెలగల తిప్పితే మనోడు కింద నుంచి నాకు కిరీటం పెట్టుకుని ఉంటాడు. గొలియాతు కిరీటం పెట్టుకుంటే దేవుడు అంటాడు, ఇదిగో దావీదా, వాడిని రుసుట పగిలిపోవాలి కొడితే ఆయన మొక్కం రుసుట మాత్రమే కొద్ది గ్యాప్ ఉంది, మొత్తం కప్పించుకోండి కొట్టాను. ఎప్పుడైతే దావీదు రాజశేఖరుడు యేసయ్య ఏం చేసాడు తెలుసా? అందరేమో ప్రజల్లో దావీదు చూస్తున్నారు. దావీదు కాదు అక్కడ యేసయ్య ఎవరన్నా చూడండి, రాయి దగ్గర తిరగబడాలి, ముందు దెబ్బ తిరగబడాలి. కానీ అక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఆయన దెబ్బ తగిలి మామూలు చిన్న రాయి తగిలింది, కానీ యేసయ్య వెనక నుంచి పెట్టాడు. గొలియాతు పక్క బాధలు పడ్డాడు. పడిన వెంటనే దానిని కత్తి తీసుకుని తలకాయ నరికి చేతులు కొట్టుకున్నాడు. ప్రైజ్లా నీకు ఆశ్చర్యం చేయాల, లేట్ చేస్తే ఏం చేస్తాడు తెలియదు. పండి పడతల కత్తి తీసాడు, ఆయన కత్తి తీసాడు, ఎత్తే అర్థం తలకొట్టి యాత తిరిగి అవతల పడింది. శత్రువులు అందరూ దావీదు వచ్చి ఆయన దాని నియమం ఉంటుంది. ఈ రోజు వరకు నేను చిన్నదాన్ని, నేను పేదదాన్ని, నేను దేవుడు నన్ను కాడా ఆశీర్వదిస్తున్నాడు అని సందేహించవద్దు. నేను ఒక్కదాన్ని అసలు సందేహించవద్దు. నువ్వు నమ్మి నేను భారము బాధ్యత ఆయన మీద నువ్వు మోపినట్టయితే నీకు జయాన్ని చేసి నేను నిలబెడతాను. దేవుడికి స్తోత్రం. నేను నమ్మి దేవుడి మీద నువ్వు సంపూర్ణంగా ఆడుకున్నట్టయితే నా దేవుడిని గౌరవాన్ని గణత కాలం చేస్తాను. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? నమ్మరు, వస్తారు. పాస్టర్ గారు అంటే ప్రాణం ఉంటారు, పాస్టర్ గారి కమ్మకం వండి పెడతారు, పాస్టర్ గారు ఎంతో ప్రేమిస్తారు, కానీ యేసయ్య మాత్రం పూర్తిగా నమ్మరు. నాకు గుడివాడలో ఏపీలో మనకు సంఘం ఉంది. ఆంధ్రాలో సంఘం ఉన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ చెల్లి పోయినప్పుడల్లా మంచిగా నాటుకోండి, మంచిగా ఫ్రై చేసి పూచిపెట్టి బాగా పెట్టేది పడుతున్నాను. నేనంటే మంచి ప్రాణము అన్నాలేదు. సరేనా, నేను ఇక్కడ మంచిగా తినొచ్చాను. ఒకరోజు ఈ పొరుగు మొక్కలు ఉంటారు కదా, రోడ్ల మీద తాగి తిరిగే పిల్లలు, ఎవరు వేసి పిల్లలు, వీళ్ళు బాగా తాగేసి కళ్ళు ఈ పిల్లలు పడ్డారంటే ఏమైనా నలుగురు ఒకటే రాత్రి 10 అయింది. సిటీ నుంచి ఇంటికి వస్తుంది, ఇంటికి సిటీకి 1 కిలోమీటర్ 4 కిలోమీటర్లు ఉంటుంది. వచ్చి పరిగెత్తున్నారని ఎవరు తరుగుతున్నారని తరుగుతుంటే ఒకటే ఉంది ఇదిగో ఆవు, నేను నీకుండా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వు ధరించుకున్నవంటివి. ఈ స్వరం మాకు ఏర్పడిందంట. పరిగెత్తి ఒకసారి ఆగిందంట. ఏమైందిరా ఆగండి, ఆగిందా మనిషి ఆగిందిరా, ఒకటే కదరా, ఒకటా పాడు, అది అడ్డం తిరిగి 10 మంది ఉన్నట్టు చూడండి. పరిగెత్తి ఆగింది. నేను చూసిందంటే ఆగిపోయాను. ఈరోజు ఒక అబ్బాయి నేను తొలుగుతుందేమో, అది నేను తొలుగుతుందేమో, దాన్ని తరుడికి నువ్వు పడిపోవద్దు. నువ్వు నిలబడు, నువ్వు యేసయ్యను చూసే వ్యక్తిగా ఉండాలి. అంతేకాని అపవాది ఎప్పుడు నువ్వు పరిగెత్తే వరకు అది తొలుగుతుందని నీ జీవితకాలం పరిగెత్తాలనుకుంటావు. దేవుడి స్తోత్రం. అది తొలుగుతున్నప్పుడు ఏం చేయాలి తెలుసా? నిలబడాలి. ఏం చేయాలి? నిలబడాలి. నా దేవుడు నాకు ఉండడు, తెలియదు ఎవరు నువ్వు ఏ అధికారం ఉందని అడిగామనుకో, ఇక అది ఆపడి నాకు ఏమైంది తెలుసా? బయటకు వెళ్ళిపోతామండి. దేవుడికి స్తోత్రం. ఎవరికి వెళ్ళిపోయింది? వెళ్ళిపోయింది. ఇక నేను చేయగలుగుతా. తర్వాత అప్పుడు అనుకున్నట్ట, అమ్మా అన్నెప్పుడు అంటాడు ఏమని, ఇంకో ఆయన మీతో ఉన్నాడు, ఆయన మీ పక్షాన్ని ఉన్నాడు, ఆయన ప్రతి కార్యము జరిగేస్తూ ఉంటాడు, ఆయన కార్యం జరిగించుకుని ఎప్పుడున్నాడు. మీరు ఎప్పుడు కాదమ్మా, మీరు నలుగురున్నారు అంటుంటాడు దైవజనుడు. నలుగురు నాకు తెలియదు, కానీ ప్రేమ నా దేవుడు బిడ్డలాగా వెంటనే అప్పుడు ఆగిపోగానే 7 నలుగురు ఆగిపోయారు. ఇక ముందుకు వస్తుంటాడు, వెనక్కి వెళ్తున్నారు.
ఇంకో దూరం పరిగెత్తిందంట అసలు అట్టి సూత్రం పని ఇంకేడా మరి ఆ పరిగెత్తుకోకుండా కొట్టే కొట్టింది నలుగురు పాటిపోయారు. ఈరోజు దురాత్మ మనం తరుగుతూ ఉంటుంది, ఏదో ఒక సమస్య చేత మనం తరుగుతూ ఉంటుంది, ఏదో అనారోగ్యం చేత లేకపోతే ఏదో ఇబ్బంది కలగజేసి అది తరుగుతున్నప్పుడు దానికి మనం భయపడదు. మనం నిలబడి దేవాలు నా కొరకు ప్రాణం పెట్టేవయ్యా, నీ రక్తం కాచావు ప్రభువా, నన్ను ఎంతగానో ఆదరించావు, నేను నీకు విడిచిపెట్టేటపోతున్నాయి. నవ్వులు తప్పి లోపల ఎవరన్నారు ప్రభువా? భర్త కొంతకాలం అంటాడు, పిల్లలు కొంతకాలం అంటారు, పుట్టి నేను మొదలుకుని మరలా నేను నీ దగ్గర అడుగు పెట్టేంత వరకు నువ్వే. దేవుడి స్తోత్రం. ఎవరంటే మనకు ఉండేది ఫస్ట్ ప్రారంభం నుంచి ముగింపు వరకు మా నాన్న అడగండి ఆ మాట. మా నాన్న ఫోన్ పిలుస్తాను, నీకు 5 కొడుకులు కదండి, మీ కొడుకు ఒక ఆయన పాస్టర్ గారు, మీ కొడుకులు ఎట్ట కదనండి, వాడు ఎవడు కాదు మీరేం చెప్పండి అంటాడు. మీకు తెలుసుకుని ఏం లేదు, నాకు దేవుడు తప్పేవాడు రాడు. 5 కొడుకుల గురించి చెప్పడానికి గొప్పతనం. నాకు ఏసై ఉన్నాడు, ఏసై తప్ప ఎవరు? 3 కూతుళ్ళండి, 5 కొడుకులు. చాలా మంది ఏమంటారు, ఎందుకో 5 కొడుకులు, నా కొడుకులు ఒక మాట చెప్తే సాయంత్రం అందరూ వస్తారు, నిలబడతారు, మీరు మాట్లాడతారు, ఒక మాట అంటే ఉందా? కానీ ఆ మాట అస్సలు ఒకటే అంటాడు, ఇదిగో ఆయన ఉన్నాడు, ఆయన ఆరోగ్యం ఇచ్చేంత వరకే, ఆయన ఆశించేంత వరకే చెట్టు మీద ఆకు లాంటిది మన జీవితము. ఎప్పుడు రాలిపోతామో ఎప్పుడు వాడిపోతామో మనకు తెలియదు. ఏ జీవితానికి ఎందుకయ్యా దేవుడు కుటుంబాలు పోతున్నాను. ఇప్పుడు ఈ మాట దేవుడి నామానికి మహిమ అవమానమా? దేవుని నామానికి మహిమ. నీ నోటి మాట దేవుడి నామానికి మహిమకరంగా ఉండాలి. నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఆయన ఎదుట చక్కగా నేను ఆదరణకరంగా నిలబడాలి. అనేకులు చూస్తున్నప్పుడు ఎలా ఉండాలో తెలుసా? అమ్మా ఆ చెల్లి ఎంతో గొప్ప తెలియదు, కానీ ఎంత ప్రార్థన పడుతుందో, వర్షాల పత్రికలు వచ్చేసి వాడి విషయంలో ఏ మాత్రమో మాట్లాడుతున్నా అనేకుల నోట ఆ మాట దేవుడు ఉంచుతాడండి. నువ్వు ఒకదాన్ని వెళ్ళొచ్చు బయటికి, నువ్వు ఒక్కడిగా వెళ్ళొచ్చు బయటికి, కానీ నాతో నీ దేవుడు అనే విషయాన్ని గమనించు. గురితెరకు ప్రభుత్వం ఒప్పుకున్నావు అని చెప్పి, అంతేగాని నేను మందిరానికి వస్తాను, మందిరం నుంచి వెళ్ళిపోతున్నాను, నేను కష్టపడుతున్నానని ఏ రోజు వరకు మాకు, ఎందుకంటే నీ కష్టంలో కూడా నీతో వచ్చాను. ఒకరోజు నేను ఫస్ట్ చిన్న మందిరం కట్టేటప్పుడు ఆశ్రమం గారికి వెళ్ళి 9 నెలలు మొత్తం మీద పట్ట బాగున్నా 8 నెలలు ఆశ్రమం 7 months 10 మంది చిన్న మందిరం కట్టారు. 8 నెలలు అందరూ నన్ను పాటలు పెట్టారు. ఏమనంటే, ఇదిగో ఎవరైనా నిలవస్తున్నప్పుడు ఇసుడు పని ఎవరు చేయరు, ఆయన తోతున్నాడు, మట్టి చేస్తున్నాడు, ఇలాంటి పని చేస్తారా, మందిరం ఇట్లా పోతున్నాడు, ఇటు చేయొద్దు, నోరు లేనివాళ్ళు ఇంకా ఏదో రకరకాల గుడి లేని రకరకాల పడతారని చెప్పారు. నేను ఏం పట్టించుకోవాలి, ప్రభు చేయమన్నాడు, ప్రార్థన చేస్తాను. అక్కడ వచ్చి 30 టన్నులు బయట మట్టి పోసిపోతే పాస్టర్లు చర్చికి వచ్చి ఉండి అవనస్తులు ఉంటారు, వాళ్ళు అర్ధాకు చూశారు. ఇప్పుడు సీసీ రోడ్ వేసింది కదా, అర్ధాకు వచ్చారు, ఎడెస్గా మట్టి కనపడుతుంది తెప్ప, వామ్మో పాస్టర్ సంపత్తులు మనం పోతే అని చెప్పి ఒక్కడు రాదు. ఇట్లా నేను చూసేవాడిని, ఎవరస్తులు 3 కావాలి పొరపాటు రావాలి. తర్వాత ఈ మూల మీద ఒక ఇల్లు, వాడైతే మొత్తం మీద నిలబడుకోకుండా బండేసుకుని కాపాడిని బయటకు వెళ్ళిపోయాడు. పాస్టర్ మంది, అయ్యా దేవుడి వైపు చూడు మాకయ్యా, దేవుడి వైపు చూడు పాస్టర్ గారు, నువ్వు చేసిన వారి తోడుకుంటుంది. ఇంత పట్టేసుకుని ఆ బాబుని కడుపులో పెట్టుకుని పాప మా మట్టకి ఆ గంపల కింద మట్టి లాగుతూ పాడుతూ చేస్తూ అట్టకి లాగుతుంటే మొత్తం మీద 2:30 గంటలకల్లా 10 మొదలేసాం, మొత్తం స్టాప్ అయిపోయింది. దేవుడికి స్తోత్రం. దేవుడు చేసిన మేలేందంటే, ఇద్దరు అంత పని చేసి అంత బట్టి లోపలికి ఎత్తుకొచ్చి మోసినా కానీ మాకు కవలకు మొదలు ఎత్తులేదు. ఇప్పుడు గట్టికి సపోర్ట్ పెట్టారా? ఎదగచ్చు కదా, ఒళ్ళు నొప్పులు లేవు. మనకు తెలంగాణ సండే ఎదురుగా షాప్ పెట్టుకున్న వాళ్ళ అమ్మ అప్పుడు బాగుంది తల్లిగారు. ఆ మంది పాస్టర్ గారు మట్టి ఏమైందయ్యా అని అంటుంది. ఆ రాత్రి మన చర్చకి వచ్చి మోసేసారు అమ్మ అని. ఎంతమంది వచ్చారో 10 మంది 5-6 మంది అన్నా అవ్వాలి అయ్యా, 4-3 కాదు అన్నాను. సరేలమ్మ మొత్తం మీద అయిపోయింది కదా, చాలా కష్టపడ్డారయ్యా, అయితే మంచి పని చేశారంట. తెలీదు మేమే
మళ్ళీ పొద్దున్నే తాళం వేసుకుని చక్కగా మోసిన బట్టి మీద పట్టాలు సాపలు గేట్లేదు పట్టాలు వేసుకుని ఇక పైన కప్పు లేదు పట్టాలు వేసుకుని ఆ పట్టాల బురద మీద కూర్చొని ప్రార్థన చేసుకుని వస్తే మొదటి దేవుడు రాలి ఆడవాళ్ళు వచ్చారు అందరూ ఏది ఆడపిల్లలు అందరూ ఆడపిల్లలు వాళ్ళకి భార్యలు వాళ్ళు వచ్చారు కానీ మగవాళ్ళు కూడా రాలి. తర్వాత ప్రార్థన అయిన వారికి నేను అడగలేదు రాలేదమ్మా అని చెప్పి నాకు తెలుసు కదా నేను ఎందుకు కానీ సరే ప్రార్థన అయిపోయిన వారు వాళ్ళు అంటారు అన్నా నేను బట్టి పంపించే మేము మాతో అనుకున్నామన్న అక్కను వచ్చిన రాత్రి నీకేమో చెప్పారు అన్న మా ఆయన వచ్చాడంట రేపు పాపం ఇంటికి వచ్చాడు అక్కను మాతో ఉన్నారంట అక్క నేను పోయినా దేవుడు తన దోతలను పంపించి ఏ ఆడి లేకపోకుండా ఏ పని కలపకుండా ఆయన కాపుదల చేత మనం పనిచేయించాడు. దేవుడికి స్తోత్రం. కనుక ప్రేమ దేవుడు వెళ్ళాలి. నువ్వు ఏ బాధపడుతున్నావు ఏ శ్రమ పడుతున్నావు నువ్వు ఒక్కదాన్ని మనం అనుకుంటున్నావు కాదు, నీకు తోడు దేవుడు. నువ్వే శ్రమలు ఎదురెళ్తున్నావు ఏ శ్రమలో వెళ్తున్నావు వెళ్ళిపోతున్నావు కానీ నీకు దేవుడు పూర్తిగా నమ్మి ఆయన మీద ఆనుకున్నట్టయితే దేవుడు ఒకసారి తీసేవాళ్ళ లోకాసులో చదువు ఒకసారి వెంటనే ఆయన నాయకుని ఒక ఊరికి వెళుతుండగా ఆయన శిష్యులను జన సమూహమును ఆయనతో కూడా వెళుచుండి ఆయన ఆ ఊరి గమ్యంలోకి వచ్చినప్పుడు చనిపోయినప్పుడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండేది. ప్రభువు ఆమెను చూసి ఆమెను కనికరపడి 7వ వసని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడి ముట్టగా మోయిచున్న వారం పిలిచిరి. ఆయన చిన్నవాడా లెమ్మని మీతో చెప్పుచున్నగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. గమనించండి, దేవుడు ఈరోజు నీ కన్నీరు చూసి నీ బాధ ఏంటమ్మా నిన్ను ఆదరిస్తాడు. మనుషుల మీద ఒక నీ బాధ్యత పెట్టుకుంటున్నావేమో, మనుషులను ప్రేమిస్తున్నావేమో, మనుషుల మోసకరమైన మాటలు నమ్ముతున్నావేమో నాకు తెలియదు కానీ దేవుడు వైపు తిరిగి నువ్వు దేవుడి మాట దేవుడి సాకుల మాటకు లోబడినట్లయితే నా ప్రభు ఇది మొదలుకొని ఆ చనిపోయిన చిన్నవాడిని ఎలా లేపి ఆ తల్లికి అప్పచెప్పాడు సజీవుడిగా ఈరోజు నీ సమస్య కళ తీసి నీకు సంతోషము ఆనందము నీ జీవితకాలం కృపాక్షేమం కలుగు జీవితాక దేవుడి స్తోత్రం. ఎవరో లేరు అప్పుడు దాకా ఊరికి వచ్చినాక అమ్మ ఊరికి ఆడమాక అమ్మాయి ఆడమాక ఈయనకాడ అదే మాట్లాడు కానీ ఏమన్నాడంటే ఇదిగో ఆ తల్లి కన్నీరు చూసాడట, ఆ తల్లి బాధను గమనించాడట. ఈరోజు నువ్వు చేసే ప్రార్థన నీ బాధ దేవుడు గమనిస్తాం లేదా? అయితే ఎలా ప్రార్థన చేస్తావు ఒకసారి గమనించు. ప్రార్థనలో 3 రకాలు ఉన్నాయి. ఒకటి అవసరమైనప్పుడు ప్రార్థన చేస్తాం, రెండోది ఏదన్నా ఆపద వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం, మూడోది అనారోగ్యం వచ్చినప్పుడు గుండెలు పగిలిపోయినట్టు ప్రార్థన చేస్తాం. ఈ 3 సంవత్సరాల 3 అవసరాలను ఎలా ప్రార్థన చేస్తున్నామో ఫలానా నేను చెప్పను కానీ దేవుడు వినేటట్టుగా దేవుడు నిన్ను ఆదరించేటట్టుగా ప్రార్థించు. ఎలా ప్రార్థన చేయమని నేను చెప్పను, ఎందుకంటే నీకు తెలుసు. నీకు కాలికి ఏదన్నా దెబ్బతిందనుకో, ఏదన్నా మనకు బాధ వచ్చిందనుకో ఎలా ప్రార్థన చేస్తాం మనము చెప్పాలి. ఎలా ప్రార్థన చేస్తాం? నువ్వు చూసినప్పుడు బాగుందా హాస్పిటల్ అడ్మిట్ ఉంటాడు, ఎలా ప్రార్థన చేసే మనం నవ్వుతా చేసేవాడు, ఆడుకుంటే ఎవరు చేసేవాడు సంఘమంతా అన్నం వెతుకున్నట్టు. జోసఫ్ బాగాలేదని చెప్పి అనుష అయితే ఒకే ఒక మాట ఉంది, అన్న నాకు 3 బిడ్డలు ఉంటారు కానీ ఉండే సరే ఈ 37 రూపాయలు చాలుపోతే నాకు ఊళ్ళో ఉండేది అమ్ముకుని తీసుకొస్తానన్నా. ఈరోజు నేను గుడిపై చేసి ధైర్యం చెప్పగలుగుతా. దేవుడు బిడ్డలను ఆదరించారు కానీ నా బంధువులు ఎవరు నన్ను ఆదరించారు. దేవుడికి స్తోత్రం. 30 ఏళ్ళైనా 40 ఏళ్ళైనా ₹1 బిడ్డ ఆపుకోకుండా వాళ్ళు తీసుకొచ్చి ఖర్చు పెట్టారు. ఆ తర్వాత మళ్ళా దేవుని మహాకృపను బట్టి బిడ్డలు ప్రేమిస్తూ జరిగింది. ప్రైజ్లా ఆ టైంలో రోజుమేరి కాడ
వాళ్ళ భర్తని కొడుకుని ఎమ్మడి పెట్టుకుని 10 ఏళ్ళు 10 సున్నాసిపడి ఏమండి నా బిడ్డలను మాట అనే అధికారం ఉన్న తండ్రిని, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను బాధలో ఉన్నప్పుడు మాత్రం నన్ను వదిలిపెట్టలేదు. నా బిడ్డ హాస్పిటల్లో ఉండడం ఎవరు నన్ను వదిలిపెట్టలేదండి. ప్రతి ఒక్కరూ సహాయం చేశారు. సహాయం చేయడం ఎవరు లేదు. ఏసుమ బల్లకాడ పాప భార్య భర్తల అమ్మాయి అక్కడ హాస్పిటల్లో ఉంటే అన్న వచ్చి మందిరంలో పరిశీలన చేసి చాలా బాధతో ఆ తర్వాత ఒకే ప్రార్థన చేశాను, దేవా నీ శుద్ధమైతే తెల్లారి పండుగ మరి నువ్వే ఆ బిడ్డను పుట్టాయని ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభు ఏం చేసేటంటే ఈ ఐసీలో పిల్లలు పెట్టింది. ఈ ఐసీలో ఇట్లా కట్టలు చుట్టాయి కదా, ఆ కట్టలు ఇలా తీసుకుని వచ్చి ఇలా చేయి సాపాడు. ఇలా చేయి సాపి వెంటనే జోసఫ్ మీదకి ఆ చెయ్యి అలా వెళ్ళింది. ఆ జోసఫ్ మీదకి ఎప్పుడైతే ఆ చెయ్యి వెళ్ళిందో ఆ సాక్షాత్ నా కళ్ళకు దేవుడు దర్శనం చూపించాడు. పాసం దర్శనం చూపించిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? డాక్టర్ వచ్చి అప్పుడు దాకా డిశ్చార్జ్ చేస్తారు, 10 రోజులు వారం పెట్టుతాను ఆయన, సాయంత్రం డిశ్చార్జ్ రాసేసాడు. మేము ఎటు 10 వైపు చూడలా, రోజువారీ మేము జాగ్రత్తండి, ఎవరి దగ్గరగా మేము వెళ్ళి చెప్పలా. దేవుడి సన్నిధిలో మేము కూర్చొని ప్రార్థన చేసేవాడు. నా బిడ్డల ద్వారా సహాయం పంపించాడు. దేవుడికి స్తోత్రం. ఒకటే రాజయ్యా, ఎంత కావాలో అక్కడ నేను చేస్తాను. నువ్వు డబ్బుల గురించి బాధపడుతుంది. జోసఫ్ పేట మనకి ఎక్కువ లేదయ్యా. ఈరోజు నా బిడ్డల విషయం నేను ఇక్కడ అదే చేస్తాను. ఏమనంటే ఇదిగో నేను బతుకున్నంత వరకు నేను బతుకున్నంత వరకు మీ కొరకు మీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడికి స్తోత్రం. ఒక రోజు 2 రోజులు సంవత్సరాలు కాదు, నా జీవిత కాలము కాడ మీ కొరకు నేను ప్రార్థన చేస్తా. ఎందుకంటే ఖచ్చితంగా చెబుతారంటే ఇలాంటి బిడ్డలు ఎందుకు పెట్టు ఖండీగా మాట్లాడతారు. పెట్టు బిడ్డల్లో ఖండిస్తా, ఇలా మంచిగా ఉండాలి, ఇలా ఉండదు లేదు. బిడ్డలు గదిలిస్తా, కానీ బిడ్డలు పాడవలను వాడు దీవించబడాలి, వాడు మంచిగా ఉండాలి. నా మాటలు వాళ్ళ మనసు బాధపడదు, కానీ వాడు అర్థం చేసుకునేటట్టు ఉండాలి. ఎవరికి స్తోత్రం. అపార్థం చేసుకోవద్దు. ఏం చేసుకోవాలి? అర్థం చేసుకోవాలి. అయ్యో పాస్టర్ ఇలా అన్నాడా నేను అర్థం అపార్థం చేసుకోవద్దు. ఇలా అన్నాడంటే నాలో ఏదన్నా పరపడుతుంది. దేవుడికి స్తోత్రం. ఇంకా నేను మార్చబడాలేమో, నా సమస్తము నా స్థితిగతులు మారలేదేమో, ఇంకా యేసులో దేవుడు దూరం అవుతుందని చెప్పి ఒక పశ్చాత్తాపం కలిగి మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థించు. ఆ తల్లి కన్నీరు దేవుడు చూశాడు. ఆ తల్లి బాధను ఎవరు చూశారండి? దేవుడు చూశాడా? చదువుతాము మాట చూశాడు. ఈరోజు మన అవసరం మన బాధ కూడా ఇచ్చుకుంటాం. చదువు ఒకసారి. ఆ ఊరికి వచ్చినప్పుడు చనిపోయిన వారు వెలుపలికి మోసుకుపోబడుతున్నాడు. అతని తల్లికి అతను ఒకడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి చెరువులో అనేక ఆస్తులు కూడా ఉండేది. ప్రభు ఆమెను చూసి ఆమె ఎంత కనికరపడి ఏం చేసాడు? ఆమె చూసి కనికరపడు. ఆమె ఎందుకు కనికరపడి? ఈరోజు నేను చూసి దేవుడు కనికరపడుతున్నాడా? నేను చూసి దేవుడు అసహించుకుంటున్నాడా? నీ మాట ఎలా ఉంది, నీ పద్ధతి ఎలా ఉంది, దైవసాలకు ఉండడం. కానీ నేను ప్రకటిస్తానేసయ్యా 24 గంటలు 360 రోజులు నీతోనే ఉంటాను. దేవుడికి స్తోత్రం. ఎందుకు చెబుతున్నాను చెప్పంటారు ప్రేమ దేవుడు పెట్టారు. నువ్వే మాట మాట్లాడినా, ఎలా ఉన్నా, నీ స్థితి ఏమైనా, నీది ఎలాంటి పరిస్థితి అయినా కానీ ఆయనకు నువ్వు దూరం కావాలంటే ఒకటే ప్రార్థన, అయ్యా ఆ యదవరాలు నా తల్లిని ఆదరించినట్టు ఆ తల్లి నువ్వు చూసేవయ్యా, నన్ను నువ్వు చూడుకోతున్నావు, నా బాధ కాడ తీసేయని చెప్పి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అప్పుడు అది మొదలుకొని మనకున్న సమస్యలు కానీ, మనకున్న ఎరుకులు కానీ, మనకున్న ఇబ్బందులు కానీ సమస్తమైన విడిపించి ఒక మంచి స్థితిలో నిలబెడతాడు. దేవుడికి స్తోత్రం. అదే కీర్తన మనం చదువుకున్నాం కదా 91. మహోన్నతుడు చోట నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించిన ఆయనే నా పాట, ఆయనే నా పంట. నేను నమ్ముకున్న దేవుడు నేను యెహోవా గురించి సాక్షి ఇస్తున్నాను. దేవుడు పెట్టారా? వేటకాలం నుంచి ఆయన రక్షిస్తాడు. ఏ నాశనకాలం తెగులు రాకుండా రక్షిస్తాడు. ఏ శ్రమలో ఉండే కానీ ఆ శ్రమకు శోధనకు అప్పచెప్పి కాదు. ఆ శోధన శ్రమ నుంచి విడిపించి
ఒక స్థానంలో నిలబెట్టి నీకు అధికారాన్ని అప్పచెప్పాడు కనుక దేవుడు సన్నిధానంలో దేవుడు పెట్టాడు. ప్రతి విషయంలో కానీ కూర్చోలే దేవుడు సన్నిధానంలో నిజానికి మనం చాలా అనుకుంటున్నాం. ఎవరైతే నా ముందు ఆయన ఎలా ప్రార్థిస్తున్నాడు, నా ప్రార్థన నన్ను తల్లి అడిగింది, అయ్యా నా ప్రార్థన కదా అయ్యా చెప్పి నేను ఒకే మాట్లాడదామా, నీ ప్రార్థన కాదు ఎవరి ప్రార్థన నాకు ఆర్పిస్తుంది. దేవుడిని స్తోత్రం చెప్పండి. ప్రార్థన ఎవరి ప్రార్థన అయినా ఆర్పిస్తాడు. ఆయన పేదలు ప్రార్థన చేస్తే ఇరవై కాదు, ఆయన ధర్మతులు ప్రార్థన చేస్తే ఇరవై కాదండి. నువ్వు నలిగిన మనసు, పెరిగిన హృదయం కలిగి ప్రార్థన చేస్తున్నావా, ఆయన నీ వైపేసి వస్తుంది. ఒకరోజు అట్ట ఒక మందిరంలోకి వెళ్ళి కాన్ఫ్ బాక్స్ దగ్గర కూర్చున్నాడు దేశంలో. మరి ఎందుకు వెళ్ళాడో ఎందుకు కూర్చున్నాడో నాకు తెలియదు. ఆ కాన్ఫ్ బాక్స్ కాడికి వెళ్ళి ఆ పక్క నిలబడి చూస్తున్నాడంట. జనం వేసేదంత ధనాన్ని పడేసి ఆ పైసలు చూస్తూ కూర్చుంటున్నాడు. అందరూ కూలాడ పెట్టుకుని ఇంత పైసలు తీసుకొచ్చి ఎండి పందరం అట్లా వేసిపోతున్నారంట. నాలుగు పేద తల్లి వారిమంతా కష్టపడక అయిపోయి 2 కాసులు 2 రూపాయలు మిగిలింది. ఏమి లేవు పాపం. ఆ 2 రూపాయలు రూపాయితో రూపాయికి ఏమన్నా అవసరం అనేది. కానీ ఈ తల్లి 2 రూపాయలు వేసి ఏ రోజులు పాస్ ఉంటాయంటే పనికి వెళ్తాయి కదా, రేపు మళ్ళీ నేను తెచ్చుకోగలుగుతానని చెప్పి ఈ 2 రూపాయలు వేస్తే యేసుప్రభు అంటున్నాడంటే, ఇదిగో ఎంతోమంది ఇక్కడ కాలు వేసారు కానీ ఒక తల్లి తనకున్న సమస్తం సరం ఇచ్చేస్తున్నాడు. ఎవరంటే ఎవరంటే అందరు కనుక తల్లి అయ్యా ఈ పేదల ఈ ముస్సులు వేసిపోయింది, సర్వస్వం వేసిపోయిందా, ఉన్నది మొత్తం వేసిపోయిందనంటే తనకున్నది సమస్యను నాకు ఇచ్చాడు. మేము దేవుడు బిడ్డ ఈరోజు ఉండి లేకపోతే అది నీ తల్లిదండ్రులు. దేవుడు ఇచ్చే స్థితికాడ మనం దేవుడికి ఇవ్వకపోతే అది చాలా దళితులు ఎలా ఉన్నాయి దేవుడు అది పోతారు. ఎప్పుడైతే మన దేవుడికి ఉన్నంత నమ్మకంగా మనం ఇస్తామో దేవుడు ఏం చేస్తాడు తెలుసా, సమృద్ధిగా మనకి ఇస్తాడు. ఒకరోజు నేను పాస్టర్ గారు ఒక ప్రాంతం మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్ అయిపోయిన తర్వాత పాస్టర్ గారు వేరే పని మీద బయటికి వెళ్ళడం జరిగింది. మేము ఆ మీటింగ్ అయిపోయాము, భోజనం చేసి ఇద్దరు నడుచుకుని బయలుదేరితే అక్కడికి వచ్చి వాక్యంలో దైవజనుడు, అయ్యా మీరు నడుచుకుంటూ వెళ్తున్నారు అయ్యా అంటే పర్లేదు కదా దగ్గర నడుచుకుంటూ వెళ్తున్నావు అని అంటే, అయ్యా మీరు ఏమనుకోకపోతే అమ్మగారిని బండి మీద తీసుకెళ్ళండి అయ్యా ఇదే మన దగ్గరే అంటారు కదా మేము వస్తామనంటే లేదా అని చెప్పి వాడి పిల్లలకు ఫోన్ చేసి బండి స్టార్ట్ చేసి ఆయన కూడా మాతో కూడా నడిచొచ్చు. దేవుడి స్తోత్రం. నడిచి వస్తే వాస్తవానికి నా దగ్గర కొంచెమే ఉండేటప్పుడు ఆ మందిరం కాలు చూస్తే నాకు దేవుడికి ఇవ్వాలని మనసు ఎత్తుకుని తెలియదు. పాస్టర్ గారు అంటుంది, నాకు ఇయ్యాలి నేను ఆస్పత్రి ఇయ్యాను. నా సరే నేను వెళ్ళాను, ఆ కాన్స్టోల్ నిలబడ్డాను, నా దగ్గర ఉన్న మొత్తం దాంట్లో వేసాను. నేను నడుచుకుంటే మొత్తం అవసరమైతే అనుకుని వేసేసాను. దేవుడు తీసుకెళ్ళిన దైవజనం ద్వారా మా కానుక ఎంత ఇచ్చాడంటే 10,000 రూపాయలు కానుక ఇచ్చాడు. నేను వేసిందంతా ఎక్కడ 50 రూపాయలు, దేవుడు ఇచ్చిందంత 10,000. దేవుడికి ఇచ్చిన దేవుడి సూర్యుడు కాదు బిడ్డ ప్రభుత్వం. అది ఎన్ని బాకీలు నుండి దేవుడు 4 లక్షలు తెచ్చాడు. అన్నీ అయిపోయింది. 10 నెలల కొడుకు కానీ భార్య కానీ ఆమె కానీ 10 నెలల భర్తను కానీ దేవుడికి ఇచ్చే తెచ్చిబాబు లేదని దొంగిలించేది కాదు. మందిరం బహుగా చెబుతున్న సమాజం. ఎందుకంటే ఈరోజు ఎన్ని వచ్చినా కానీ దేవుడికి ఇచ్చే విషయంలో అది దేవుడు అట్లా చూడండి. ఏ రోజు ఏ నెలలో కాదు అయ్యా ఈ నెల నాకు ఇబ్బంది ఉంది నేను వాడుకోను, ఏ నెల అన్ని సంవత్సరం ఉండి కానీ దేవుడు విషయంలో మాత్రం ఏనాడు నా బిడ్డకి చేయదు. అందుకే నా బిడ్డను ఎన్ని అపాయం నుంచి దేవుడు తప్పించాడు. వాకర్గా నడిచి దాల్సి ఎవరు రాలా అన్నదమ్ములుగా నాకు చేయదు. కానీ నా దేవుడు నాకు తోడుంది. నా దేవుడు తన అవసరం చేస్తూ ఈ రోజుని ఒక స్థితిలో తీసుకొచ్చాడు. రానున్న దినాల్లో తన కొడుకు వివాహం అయిన తర్వాత
దేవుడు గొప్పగా నా బిడ్డను దీవిస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకో చెప్పమంటారా? ₹1,00,000 వీడు 10 ఇచ్చేదే ఉందండి. చెప్పండి, ₹1,00,000 ఎత్తుడే. కానీ ఏంటి నేను తల్లి 10 నుండి ఆ ₹10 ఎత్తుకొచ్చి మందిరం లేచిపోయింది. ఆ తల్లి ఏం చూసి కలిసినాడు. హల్లెలూయా. ఆ మధ్య నా దగ్గరికి కాలం వచ్చింది పెద్ద. అది చాలా బాధ అయింది. పాసం లేదు కానీ నాకు ఎందుకు మరి ఆయన పుండి తెలియదు మరి తెలియదు కానీ జోసఫ్ కాడ తెలియదు మరి ఆ మిద్దరు కొట్టే మనసు దాస్యపు మనసు మనసు అవుతుంది కదా. నేనేమన్నానంటే అమ్మ ఇంకో ముద్ద అమ్మకి ఏదైనా షార్ట్ చేయకపోతే నేను ఏమేమో తెలుసా, మొన్నవాడు పెట్టి నేను 2 విషయాలు నీకు అన్న నాకు దేవుడి తడితే ఏదో రకంగా ఆమె భోజనం పెట్టి ఎరే రోజు పెట్టాము. ఇక మాకు లేదు ఆమె పెట్టాము. ఇంకా ఉన్న బట్టలు అక్కడ పెట్టింది. ఇద్దరు కూర్చున్నాం. అక్కడ పెట్టి ఆ బయటికి నేను ఒక 10 నిమిషాల్లో పాస్టర్ గారు నన్ను అడిగింది, అయ్యా నువ్వు బాధపడుతున్నావా అని చెప్పి. లేదమ్మా నేను ఎంత బాధపడతాను అంటే ఆ రోజు వచ్చి నా కానుక ఆమెకి ఇచ్చావు కదా అంటే నేను ఒకటన్నా దేవుడికి ఇచ్చాను. దేవుడు బిడ్డ నాకు దేవుడికి ఇచ్చేవాడు సరే అని ఇద్దరు కూర్చున్నాను. కొన్ని మంచిలు తీసుకుంటా ఉంటాను. పాపం లేచి మీద గట్టగి ఆమెకాడ తెలియదు కదా. కనీసం 3-4 అవుతుంది. ఇక అప్పటి నేను నీళ్ళు తీసుకొచ్చి వచ్చి ఆయన కూర్చున్నాము. మమ్మల్ని ఎత్తుకుంటూ బిర్యానీ కానుక మా దగ్గరికి వచ్చి గట్టిగా సరుకులు పెడతారా? వచ్చిన దైవ సాకురాలు మేము గమనించుకోకుండా ఆమె ఎవరో భర్త చచ్చిపోయినా మనకు ఆ సంబంధం లేదు ఆ ముసలాలతో అని మేము ఆమె ధృవీకరిస్తే నాకు ఆ దేవుడు ఉండేది కాదు. దేవుడి స్తోత్రం. ఆ సాకురాలు చేసి మేము చిన్నదే కానీ దేవుడు మాకు పెద్ద కానుక మంచి బిర్యానీ డబ్బా పట్టుకుని మంచి స్వీట్ ఎంత తెలుసు కేజీ 2,000-3,000 పొలారెడ్డి స్వీట్ అంటే ఫేమస్ మన తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఫేమస్. మంచిగా ఏమంటారు బాపప్పు జీడిపప్పు ఆ వేసిన స్వీట్ అది తీసుకుని కాపాడి వచ్చింది. అన్నా మీరు చేయగలుగుతుంది అక్క భోజనం చేయడానికి ఆ పెడుతుంది మాకు పెట్టి తీసి అప్పుడు పాసం అయ్యా ఈ విశ్వాసము చాలా గొప్పదండి అని ఎత్తుకాలి. దేవుడు మనకు మంచిది పెడుతున్నాడు అన్నాం కదా. ఏమంటానో రోజు పెట్టింది మంచిది. మళ్ళీ చక్కగా మటన్ బిర్యానీ వేడిగా శుభ్రంగా ఇద్దరు కడుపుని తిన్నాము. ప్రార్థన చేస్తే ఒక మాట అన్నమ్మ ఎందుకు తెచ్చేవాడన్న అన్న దేవుడు నాకు మనసు ఇచ్చి దేవుడికి స్తోత్రం. ఏమిచ్చాడు దేవుడానికి? మనసు ఇచ్చేవాడు. ఇచ్చే మనసు అందరికి పడిందా? చూడండి సామ్యాలు నేను చెప్పలా తమ్ముడు మరి ఒక్కడే భార్య తీసుకుని నైట్ వచ్చి చల్లట సరిగాని మందిరంలో మీరు ఓ నైట్ పడుకోండి తెచ్చి నిజంగా అంటే ఎంతసార్లు వెళ్తుందా అని అంటారు. చల్లట సరిగాలో భార్య ఆ పిల్ల లగ్ననామే కదా ప్రెగ్నెంట్ కదా బాబు ఆ పిల్లర్స్ కానీ ఇది కనిపెట్టుకుంది కదా మీకు అయితే ఖరాబ్ అంటే బాగుంటుంది. మొత్తం ఆయన ఒక్కొక్క మనిషి ఆయన బాస్తాను. నేను ప్రార్థన చేసుకుంటూ ఆడుకుంటాను. పాసం నేను ప్రార్థన చేసుకుంటూ ఏడుకుంటాను. నేను జోసఫ్ కోరుకున్నాడు 6 రాత్రి 1 గంట దాకా నా నిద్రపోవాలి 1 గంటల దాకా ఉండాలి. తర్వాత ఇక పొద్దున మళ్ళా లేచి అదే పని స్టార్ట్ చేశారు. నేను టిఫిన్ తీసుకొచ్చి తిన్నారు పాపం బిడ్డలు. ఇక మళ్ళీ అదే పనిలో ఉండాలి. ప్రేమ దేవుడు పెట్టారు చూడండి. ఒక వ్యక్తిని దేవుడు నిజంగా మాట్లాడి ప్రేమిస్తే చాలామంది ఏం చేస్తారో తెలుసా, మేము చేస్తాం పాస్ గారు అక్కడ డోర్ పెడతాం. చాలామంది అన్నారు నాతో మేము చేస్తామండి మేము ఇస్తాం క్యాబ్ మేము ఇస్తాం. ₹1 సాయం మీద అన్నాడు. ఆ తల్లిని అది మన మధ్య కూర్చుని తల్లి పెద్దమ్మ అమ్మ ఇచ్చింది ₹20,000 తెచ్చిన చేతికి ఇచ్చింది. అమ్మ ఎందుకమ్మా ఇస్తున్నాం అని అంటే అయ్యా ఎక్కువైతే నేను ఇస్తా మన మధ్యలో కాబట్టి కావాలంటే అన్నావా లేదమ్మా ఎక్కువైతే ఇస్తా. అమ్మ లేదు అమ్మ అత్తయ్య అని అంటే ఆ మేస్త్రి అప్పుడు తీసుకొచ్చి కొత్తలు తీసుకుంది. మొత్తం అనిమిది డోర్ మొత్తం అనిమిది మీరు గమనించండి. గ్లాసు మొత్తం ప్రేమ దేవుడు పెట్టలేదు. ఎంతోమంది బాగుపడ్డారు ఇక్కడ. కానీ దేవుడికి నమ్మకంగా తల్లి నిలబడి ₹20,000 ఎత్తుకొచ్చిన చేతులు పెట్టి మందిరానికి డోర్ పెట్టి అయ్యా పాస్ చేయాలి. నేను అనుకున్నాను ఎంతోమంది గొప్ప వాళ్ళు వచ్చారు, ఉండేవాళ్ళు వచ్చారు, కొడవాళ్ళు వచ్చారు, అవరోస్తులు వచ్చారు, ఎంతో దేవుడు. కానీ దేవుడు నీ ద్వారా పెట్టించుకోవాలనుకున్నాడేమో. సరేలే తల్లి చెప్పి అక్కడ డోర్ పెట్టుకుంటారు.
దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ నిలబడి వాక్యం చెప్పి బాధ కూడా ఆపించు. ఈ వాక్యం చెప్పి బాధ ఆపించింది, బాధకి ఇచ్చిన బాధ. ఇలా దేవుడు వాళ్ళకు ప్రేరేపించి తీసుకొస్తే కానీ మీరు నలుగురు వస్తున్నారు తల కాసి చేసుకొని ఏ రోజు నేను చెప్పబోను. ఎందుకంటే నాకు దేవుడు అటు అడుక్కోమన్నాడు. దేవుడు ఏం చేశాడు, నా పనులు చెయ్యి, నువ్వు అడుకోవద్దురని నీకు ఇస్తా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆ తల్లిని దేవుడు చూశాడు, ఆ తల్లిని దేవుడు ఆదరించాడు. ఈరోజు నిన్ను దేవుడు చూడాలి, నిన్ను కూడా ఆదరించాలి. ఆదరించాలంటే నువ్వు సంపూర్ణంగా ఆయన మీద ఉండాలి. ఎవరి మీద ఉండాలండి? దేవుని మీద ఉండాలి. నువ్వు నీ ప్రార్థన ఆయన మీద ఉండాలి. దేవా, నీ సాకులు ప్రార్థన చేస్తాను, నా ప్రార్థన కూడా ఆలపించండి. నా శ్రమలు, నా అప్పులు, నా సమస్యలు, నా వ్యాపారం, నా డ్యూటీ, అది ఏదైనా కానీ నువ్వు దాన్ని ఆశీర్వదించాలని ప్రార్థించు. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించింది కదా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్ర 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 స్తోత్ర. పరిశుద్ధుడా తండ్రి, నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. అయ్యా, బిడ్డలందరూ కాడ ఏ స్థితి ఏ పరిస్థితులు ఉన్నారో మీరు దేవుడు ప్రభు వారి వ్యాపారాలు కొరకు ప్రార్థిస్తున్నారయ్యా. వ్యాపారాలు ఆశీర్వదించండి. వారి ఉద్యోగాల కొరకు ప్రార్థిస్తున్నారు. ఉద్యోగాల సూచనలు దీవించండి. పరిమితోకు సహాయం చేయండి తండ్రి. బిడ్డలను బట్టి ఎంతో ప్రేమతో నాయన, ఎంతో ఆదరణ ప్రభు. నీ సన్నిధంటే ఎంతో అయినా వారి బిడ్డల కలిగిన పద్ధతి తీసుకొస్తుంటారయ్యా. ఈ లైవ్ ఇచ్చే సామాన్య కారణించి పద్ధతి నాయన, మీరు బంగారం ఇచ్చారు, పైసలు ఇచ్చారు, ఎన్నో ఇచ్చి మేలు చేసిన దేవుడు నీ ప్రభు. ఇచ్చిన ప్రతి బిడ్డలు వారి కుటుంబాన్ని దీవించాలి. ఎవరైనా బిడ్డ కానీ మీరు దీవించండి. వరించే స్థితిలో నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నారు. నాకు ఇచ్చినది శోభించండి అంటారు ప్రభు. అయ్యా, సంపూర్ణంగా ఇచ్చే మనసు మాకు అందజేయండి నాయన. నీ మందిరానికి నీకు ఇచ్చే తెలిసిన ఆయన మేమేది దొంగిలించదు ప్రభు. నీ కష్టాచేతలు శిరసంచి వేసినట్టు చెబుతున్నావు తండ్రి. అయ్యా, మా కష్టాచేతం ఆ స్వదస్తం తరలించాలి ప్రభు. తండ్రి, మా కష్టాచేతలు శిరసంచి వేసినట్టు ఖర్చు అయిపోతుంది ఆయన. నెల నుంచి నెల వచ్చేంత వరకు అది సమృద్ధిగా మా కళ్ళ కనపడాలి. దాన్ని మీరు ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి ప్రభువా. నీకు స్తోత్రము. ఎంతో మంది బిడ్డలు డ్రైవింగ్ చేస్తూ ఉంటారయ్యా. వారు చేస్తున్న డ్రైవింగ్ లో మీ సన్నిధి తోడుగా వచ్చు తండ్రి. బిడ్డలమైన చుట్టూ నీ కచ్చా కాపుతారు అయ్యా. నీకు స్తోత్రము అయ్యా, నీకు స్తుతులు తండ్రి. ఎంతో మంది బిడ్డలు నాయన ఉదయకాలమే సమయంలోనే కాలు వేసేస్తుంటారయ్యా. ఆ సరిగా వెళ్తున్న ప్రతి బిడ్డలకు నీ కౌశల్య సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే ఆ విషయం అభేదికలు వాళ్ళ ముగ్గురు అగ్నిగుండం వేసినప్పుడు 7 అంతల అగ్నిగుండం కంటే తేజస్సు కలిగిన దేవుడివి నువ్వు 4వ వాడు వాళ్ళ మధ్యలో నిలబడ్డావు. ఈరోజు నీ బిడ్డల మధ్య నిలబడండి. వాళ్ళు కూడా శ్రమల నుంచి, ఇబ్బందుల నుంచి, సమస్య నుంచి మీరు కాపాడమని ప్రతి సమస్య తొలగిపోదు లేకుండా వేరే తొలగి బిడ్డలకి ఆదరణ కాదు చేయండి. ఈ ఆరాధన కాదు చేయండి. ఈ కృపాక్షేమాలు నింపండి అయ్యా. వారు బయటకు వెళ్తున్నప్పుడు దీవించబడాలి, లోపలికి వస్తున్నప్పుడు దీవించబడాలి. వారి సమస్య ఏదైనా మీరు తీసి పారవేసే దేవుడు. అయ్యదోనాలు ఆయన కన్నీరు చూసి దేవుడివి. ఆ తల్లిని ఆదరించినట్టుగా ప్రతి ఒక్క బిడ్డకి ఆదరణ సహాయించి ఆ తల్లికి తన కుమారుని తిరిగిచ్చినట్టుగా బిడ్డలు ఏది పోయి ఏది బాధపడుతుంది బాధపడుతున్నారు నిశ్చయ దాన్ని పొందుకుందరు కాక, నిశ్చయ దాన్ని పొందుకుందరు కాక ప్రభు. మీరే సహాయం చేయండి అయ్యా, మీరే సహాయం చేయండి అయ్యా. నీ కనికిరాని బిడ్డల మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. నీ కృపాక్షేమాలను నింపమని ప్రార్థన చేస్తున్నాను. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు నాయన. నువ్వే వేరు మాకు శరీరం మారలేదు ప్రభు. ఎన్నో వేడు చేసిన దేవుడు పశ్చాత్తాపంతో ప్రార్థన చేసిన నీ మీద ఆడుకుని ప్రార్థన చేసే సహాయం చేయి. మనసు ఎక్కడ పెట్టుకుని మేము ప్రార్థన చేయొద్దయ్యా.
అయ్యా మనసు నీ వైపు తిప్పుకుని నీ మీద ఆనుకుని ప్రార్థన చేసే కృప సహాయం చేయండి. ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డ, కన్నీరు కాల్సిన ప్రతి బిడ్డ, వారి కన్నీరు నాట్యంగా మార్చబడదు గాక, వారి దుఃఖం సంతోషంగా మార్చబడదు గాక, వారి శ్రమను ఆనందంగా మార్చబడదు గాక. వారి కలిగిన సమస్త దుఃఖాన్ని నుంచి సంతోషము కృపాక్షేమములు వారు బ్రతుకు దినవారంతా సమృద్ధిగా అనుగ్రహించబడదు గాక. తండ్రి మీరు సహాయం చేయండి నాయన. బిడ్డల కాలేజీలో నాయన, అయ్యా డ్యూటీలో తండ్రి, అలాగే ప్రభా చిన్నపిల్లల స్కూల్ మార్గాల్లో ప్రతి విషయంలో మీ సన్నిధి తోడుగా ఉంచండి నాయన. భర్త లేని స్త్రీని మీరు ఆదరించు, ఎందుకంటే నువ్వు యజమాని తండ్రి. అలాగే తల్లిదండ్రులు బిడ్డలు ఆదరించారు. అనారోగ్యం దావకాలను బిడ్డలు ఆయన మీరు కొట్టాడు ప్రభు. ఏ బిడ్డ గాయపడుతున్నారు ఆయన, వారి గాయాల కట్టబడదు కాక నాయన, వారి గాయాల కట్టబడదు కాక ప్రభు. మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వ్యర్థమైన నమ్మదగిన దేవుడు నాయన, ఈ లోకంలో ఏది కాడ నాయన ఎదురు నిలవలేదు. ఒక నీతి మంత్రులు ప్రభు, నీ నీతి మేము పొందుకుని మా జీవితకాలం మా బ్రతుకులంతా నీతి యథార్థంగా కలిగి బతికే కృప మాకు సహాయం. అయ్యా వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించారు, వాక్యం ద్వారా మీరు మమ్మల్ని గద్దించారు, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. అయ్యా వాక్యం ద్వారా ప్రతి బిడ్డ మీద నీ కనికరం, నీ కృపాక్షేమూర్తి దీనదాసుని బలహీనయ్యా నా దేవుని కృపను నిలబెడితే నిలబడేవాడు. మాట్లాడే ప్రతి మాట కనుక నీకే వందనాలు స్తోత్రం. సమస్త మహిమానంతా మీరు పొందుకుంటారు. మీ దాసులను తగ్గించుకుంటూ లైన్లో ఉన్న బిడ్డలని, సంఘంలో ఉన్న బిడ్డలని సమస్త యావత్తు నీ హస్తాలకు సమర్పిస్తూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సాహసం సరిగి మనకు సకల పరిశుద్ధులకి ఆయన నాటపక్షులు సదాతుడు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. వందనాలు. దయచేసి కూర్చోండి, భోజనం తీసుకెళ్ళండి. అందరికీ